ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే గాంధీ హాస్పిటల్కి వెళ్ళారు చిన్నప్పటి నుండి. ఎక్కడ చూసినా చెత్త అక్కడనే పడేయడము. ఇంకొకటి వాష్రూమ్లో ఒకసారి రిపేర్లు జరుగుతున్నాయి, చాలా మంచి విషయం. బయటకు వచ్చి చూస్తే అది ఈ లేడీస్కి సంబంధించింది, అంటే ప్రెగ్నెన్సీ లేడీస్కి సంబంధించింది. అక్కడ ఒక సపరేట్ బిల్డింగ్, కొత్త బిల్డింగ్లో బాగా కన్స్ట్రక్షన్ చేస్తే లోపల చాలా బాగుంది నీట్గా. కానీ బయట బిల్డింగ్ చుట్టుపక్కల ఎంతో దారుణమైన సిచ్యువేషన్ అంటే చూడండి, మీకు వీడియో కనపడుతుంటే మధ్య ప్లే అవుతూ ఉంటుంది. వాటరు, డ్రైనేజు. తర్వాత నేను వీడియో తీసి చూసి కల్లా డైవర్ట్ చేసి, అంటే వీడియో చూసుకుంటూ వచ్చేకల్లా ఒక వ్యక్తి వచ్చి దాన్ని సాఫ్ చేస్తూ ఉన్నాడు. అంటే కొద్దిగా, అంటే అది కూడా హాస్పిటల్ పర్సన్ అతనే అనుకుంటా. రాడ్ పెట్టి అలగించి క్లాత్ అది తీసేయడం చేస్తున్నాడు. సో అది దాదాపుగా నేను ఒక 20 days నుంచి నేను చూస్తున్నా అలాగే. అంటే అది ఎప్పటి నుంచో కిందంతా పాకులు పట్టిపోయింది, గ్రీన్ కలర్లో ఉంది. అంటే ఎప్పటి నుంచో ఆ వాటర్ అక్కడ స్టోరేజ్ ఆగుతూ ఉన్నాయి, పైన నుంచి వచ్చే వాటర్ అంతా అక్కడ లీక్ అవుతుంది. దాన్ని పట్టించుకునే నాదుడు పడ్డాడు. మరి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు అంతంత ఎక్విప్మెంటు, కొన్ని లక్షల కోట్ల ఎక్విప్మెంట్ పెడతారు, కొన్ని వేల మంది సిబ్బంది ఉంటారు. సో వందల మంది, వేల మంది, లక్షల మంది పేషెంట్లు వస్తూ ఉంటారు. సో లోపల చెప్పులు వేసుకొని ఎవరిని వెళ్ళనియ్యారు. సో అంత నీట్గా చూసుకునే వాళ్ళు, మరి బయట కూడా ప్రాబ్లం ఉందో చూడాలి కదా. ఎంత దారుణం అంటే చూడండి, మీకు కనబడుతుంది ఆ వీడియో. ఎంత దారుణంగా మీరు చూశారు కదా, ఎంత గలీజ్గా ఉందంటే అక్కడ సిచ్యువేషన్. మరి ఇంత నీట్నెస్, ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టే ప్రభుత్వం ఏదైనా సరే, ఇది కానీ అది కానీ, నేను ప్రభుత్వాలని అంటున్నా, అది క్లీన్ చేయొచ్చు కదండి. చిన్న పని అది. జిహెచ్ఎంసీ వాళ్ళు చెప్పినా వాళ్ళు వచ్చి చేస్తారు, ప్రైవేట్గా చెప్పినా వాళ్ళు వచ్చి చేస్తారు. ఒక పైప్ ఏదో వేసి అది క్లీన్ చేస్తే ఒక 10-15 నిమిషాల పని. దానికి కొన్ని రోజుల నుంచి అలాగే ఉంది, పేషెంట్లకి ఇబ్బంది. చాలా బాధాకరంగా ఉంది చూసి మాత్రం, నాకే గలీజ్గా అనిపించింది. సో మరి చిన్న పిల్లలు ఉండే వార్డ్ అది, ప్రెగ్నెన్సీ లేడీలు, డెలివరీ లేడీలు ఉండే వార్డ్ అది. మరి దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ కదా, చిన్నపిల్లలకు ప్రాబ్లం కదా, పసికందులకు. మరి ఇవన్నీ కూడా గమనించాలి గవర్నమెంట్. ఎందుకంటే నెగ్లెక్ట్ చేస్తున్నారు తెలియదు. లోపల సరే గాంధీ హాస్పిటల్ లోపల మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది, వేరే వేరే విభాగాలు అవన్నీ కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు. కొన్ని వాష్రూమ్లు అయితే కొన్ని నీట్గా చేస్తున్నారు, ఏదో పైప్ లైన్ వేస్తున్నారు, కడుతున్నారు, బాగుంది. కానీ అది చిన్న పని. అక్కడ జస్ట్ ఒక వైర్ పైప్ అది ఉంటుంది, అది వేసి క్లీన్ చేస్తే క్లియర్ అయిపోద్ది. దానికోసం కొన్ని రోజులు తరబడింది. దాదాపు నేనే ఒక 20 రోజుల నుంచి చూస్తున్నాను అది. అలా అంటే ఎప్పటి నుంచో కిందంతా వాటర్లో మొత్తం పాకులు పట్టింది. అంటే ఎప్పటి నుంచో వాటర్ స్టోరేజ్ అది అవుతుంది. మరి ఎందుకు గవర్నమెంట్ పట్టించుకోవట్లా, సూపరింటెండెంట్ ఏం చేస్తున్నారు, ఏంది అనేది లక్షల జీతాలు ఉంటాయి. ఒక్కసారి జిహెచ్ఎంసీలో కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఎంబట్టినారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు క్షణాలలో లేదంటే గంటల వ్యవధిలో వచ్చి క్లీన్ చేస్తారు. మరి ఎందుకంత లైట్ తీసుకుంటారు కదా. కానీ దానివల్ల మాత్రం చాలామందికి చాలా ఇబ్బంది కలుగుతున్నాడు. స్మెల్, దరిద్రమైన స్మెల్ ఒకటి. లోపలికి మాత్రం చెప్పులు వేసుకోవద్దు పేషెంట్. వాళ్ళు వేసుకోవచ్చు, అన్ని తిరగచ్చు, రోడ్డు మీద తిరిగి వాళ్ళు లోపలికి వెళ్ళొచ్చు. అని పేషెంట్లు చెప్పులు వేసుకోవద్దు, అక్కడ కూర్చోవద్దు. విచిత్రం ఏంటంటే చైర్లు 6th floor అనుకోండి, చైర్ల మీద పేషెంట్లు కూర్చొని ఇస్తలేరు. మరి చైర్లు డాక్టర్లు కూర్చోవడానికా, లేదంటే ఆఫీసర్లు కూర్చోవడానికా, లేదంటే ఈ సెక్యూరిటీ వాళ్ళు కూర్చోవడానికా, అది కూడా గమనించాలి మీరు. 6th floor, అంటే నేను చూసి 6th floor, మరి మిగతా ఫ్లోర్లో ఎట్లా ఉన్నదో నాకు తెలియదు. కానీ 6th floor పేషెంట్లు కూర్చొని ఇవ్వట్లేదు చైర్ల మీద. ఎవరి కోసం అది మరి చైర్లు? పేషెంట్లు ఇబ్బందులతో వస్తారు కదా. సరే వీళ్ళు పేషెంట్లు కూడా చాలా చికాకు తెప్పిస్తారు, వారికి సెక్యూరిటీ వాళ్ళకి చాలా ఇబ్బంది పెడతారు, వాస్తవమైన విషయం. కానీ ఇబ్బందిగా ఉన్న పేషెంట్లు కూడా కూర్చొని ఇవ్వాలి కదా. ఇవాళ చూసా ఒక సెక్యూరిటీ ఆమె లేపేస్తుంది, ఆమె కూర్చొని ఇవ్వకుండా. ఇది ఎక్కడ దారుణం? నాకు విచిత్రంగా అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.